భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి వచన కావ్యం మొదటి భాగం 31/1/24. ఎవరి బాణుడు. దీని అనువాదం విద్వాన్ విశ్వం గారి అనువాదాన్ని మనం అనుసరిస్తున్నాం. సంస్కృత మూలాన్ని కూడా దీంతో పాటు చేసుకుంటాం. బాణుడి గురించి ముందు తెలుసుకుందాం, తర్వాత విద్వాన్ విశ్వం గారి గురించి తెలుసుకుందాం. బాణభట్టుడు ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. ఇవాల్టి బీహార్ రాష్ట్రం చాప్రా జిల్లా ప్రీతికోట అనే గ్రామంలో జన్మించి హర్షవర్ధన మహారాజు ఆస్థాన కవిగా గౌరవం పొందారు. శాలివాహన శకం 7వ శతాబ్దం వాడు కాదంబరి, హర్ష చరిత్ర గ్రంథాలు రచించారు. ఇదే కాకుండా చండీ శతకం మనం లైవ్ చేసాం. పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రాశారు. బాణోచ్ఛిష్టం జగత్తు సర్వం. బాణుడు ఎంగిలి చేసి వదిలిందే ఈ జగత్తంతా. జగత్తులోని సాహిత్యమంతా ఆయన ఎంగిలి చేసి వదిలిందే అన్న లోకోక్తి బాణుణ్ణి వర్ణించండి లోకంలో చాలా ఇంకొకటి లేదు. అంత గొప్పగా కితాబ్ ఎవరికి రాల. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్ర అనే కావ్యం రెండూ రాశాడు. సంస్కృత కవులలో, ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణుడికి ఒక ప్రత్యేక స్థానము. దీనికి కారణం బాణుడు మొట్టమొదట చారిత్రాత్మక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కూడా కావటం, 13 శతాబ్దాలుగా వాంగ్మయ రచయితగా అత్యున్నత స్థాయిలో ఉండటం. శ్రీవత్స గోత్రీకుడైన బాణుడు బీహార్ రాష్ట్రం చాప్రా జిల్లాలో సోన్ అంటారు వాడు, సోన్ నదీ తీరంలో ఉన్న పృథుకోట అనే గ్రామంలో జన్మించారు. ఈ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికోటంగా పిలుస్తారు. ఆయన తల్లిదండ్రులు చిత్రబాహనుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే జరిగింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడం వల్ల దేశ సంచారం బయలుదేరారు. దేశ సంచారంలో అనేక మంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యా పద్ధతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. బాణుడు కామ, అర్థ, రాజనీతి, అలంకార శాస్త్రాలు క్షుణ్ణంగా అవపోసనపడి అతడి ప్రతిభా విశేషాలు విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతన్ని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వానించారు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం తర్వాత మళ్లీ తన స్వగ్రామానికి వెళ్లి అక్కడ జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వాళ్లకు వినిపించేవాడు. దానికి సంతోషించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని, కానుకలను సమర్పించాడని ఒక కథనం. బాణుడి కాలం హర్షవర్ధుడి కాలంతో, అంటే శాలివాహన శకం 606 నుండి 648 వరకు ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. బాణుడు హర్ష చరిత్రతో పాటు కాదంబరి కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేశారు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కథావస్తువుగా తీసుకోవటం అనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమానుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణ భట్టు పూర్తి చేశాడట. ఇతడిని ఇంకా పుళింద, పుళింద్ర పేర్లతో పిలుస్తారు.
అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తి చేసి పండితుల ప్రశంసలు పొందారు. కాదంబరి రచన కావ్యాన్ని పూర్తి చేయకముందే మరణించాడు బాలుడు. కుమారుడు భూషణ భట్టు పూర్తి చేసి హర్ష చరిత్ర అంటే హర్షవర్ధన రాజు యొక్క చరిత్ర, అది బాణుడి గురించినటువంటి విశేషాలు మనకి. ఇంకా దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం గారంట. ఆయన అనువాదాన్ని మనం అనుసరిస్తాం. విద్వాన్ విశ్వం గారు 1915 అక్టోబర్ 21 పుట్టారు. 1987 అక్టోబర్ 19న చనిపోయారు. అంటే సుమారుగా 72 ఏళ్ళు మాత్రమే జీవించారు ఆయన. విద్వాన్ విశ్వం అని ఆయన గౌరవానికి వచ్చిన పేరు. అసలు పేరు నీసరగండ విశ్వరూపాచారి. విద్వాంసులకు విద్వాంసుడుగా, కవినాం కవి, కవులకు కవి అయిన వాడు గొప్ప అట్లా, విద్వాంసులకే విద్వాంసుడైన, అందుకని ఆయన విద్వాన్ విశ్వం అయ్యారు. అందుకని అనేక మంది ప్రశంసలు పొందారు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్ర ప్రభ నడిపించిన సంపాదకుడు విశ్వం. 1915 అక్టోబర్ 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి మీసరగండ ముని రామాచార్య. విశ్వం చిన్నతనంలోనే స్వగ్రామంలోని రామాయణం శంకర శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు, పొద్దుటూరులో సంస్కృత కావ్య నాటక అలంకారాలను, తర్కశాస్త్రాన్ని అభ్యసించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో, ఆంధ్రంలో విద్వాన్ పట్టా పుచ్చుకున్నారు, అంటే డిగ్రీ. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు గారి శిష్యరికం చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వల్ల పూర్తి చెయ్యలేకపోయారు. బెనారస్ నుండి అనంతపురం తిరిగి రాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్య సాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్య సాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించి ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలు రాశారు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహం కింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశ్వాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలో, తర్వాత ఆలీపూర్ జైల్లో, తర్వాత తిరుచిరాపల్లి కారాగారంలో, ట్రిచి అంటామే, అక్కడ నిర్బంధించి తిరుచిరాపల్లి జైల్లో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గర బెంగాలీ భాష నేర్చారు. ఈ జైల్లోనే రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం ఆయనకు లభించి ఆయన అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ దర్శిగా, అనంతపురం జిల్లా జాతీయ సభ, జిల్లా లోక జన సంఘానికి, మండల క్షామ నివారణ సభకు, జిల్లా ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు విద్వాన్. పత్రికా రంగం, ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయ శాస్త్ర పద్ధతిలో వివరించటానికి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు. అడవి బాపిరాజు ఆహ్వానించటంతో హైదరాబాద్ నుంచి వచ్చే మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసి
తర్వాత విజయవాడ వచ్చి ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా 3 ఏళ్లు పనిచేసి మీజాన్ పత్రికలో రచనా వ్యాసంగం, ప్రజాశక్తిలో సంపాదకత్వం, పాండితీ భాషలోనే సులభ శైలిలో సాధించగలిగిన పరిపాలనా యంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యారు. తర్వాత మద్రాసుకు వెళ్ళి అక్కడ బాల భారత విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నేళ్లు పనిచేసి 1952 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ సచిత్ర వారపత్రిక ప్రారంభమైన దానిలో ఎడిటర్ ఇన్ఛార్జిగా 1959 7 వరకు పనిచేసి 59లో దినపత్రిక అసిస్టెంట్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసి 60లో బెజవాడ వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసి మళ్లీ 63లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్గా అయ్యారు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు పూర్తి సంపాదక బాధ్యత తీసుకున్నారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పదవీ విరమణ చేసిన తరువాత 1981 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం, పబ్లికేషన్ డివిజన్ అంట, విభాగానికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరి. ఈ సమయంలో విశ్వం కథా సరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెలుగులో అనువదించారు. సందమామ పత్రికలో పంత్రి కావ్య రూపం, ద్విపద కావ్య రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలు బాపు బొమ్మలతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం 4 సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు విద్వాన్ విశ్వం. అంటే ఆషామాషిక 1987 అక్టోబర్ 19న తనువు చాలించాడు. రచనలు: విరికన్నే కావ్యం, ఆత్మసాక్షి కవిత్వం, ప్రేమించాను అంటాం, చేను అంటారు నవల, పెన్నేటి పాట. విద్వాన్ విశ్వం అంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది పెన్నేటి పాట. కావ్యం: ఒకనాడు కావ్యం, నా హృదయం కావ్యం, పాపం, రాతలు, గీతలు, సమీక్ష, లెనిన్, స్టాలిన్, స్వతంత్రం, మహాశిల్పి, మహాసంకల్పం, అదీ రష్యా, స్వతంత్రం ఏం చేయటం, ఫ్యాసిజం దాని ధ్వంసం, రష్యా యుద్ధ కవులు, రానున్న సంక్షోభం, సత్యభావ, ప్రథమ ప్రేమ, ధర్మదుర్గం, పొద్దు తిరిగింది, స్వస్తి స్త్రీ, కచదేవయాని, ద్వేషం, దురాక్రమణ, ఇరాన్, ఇండియా, ఇండోనేషియా, వియత్నాం, నీడలు జాడలు, విక్రమోర్వశేయం రేడియో నాటకం, నాగానందం రేడియో నాటకం, యుద్ధం మాకొద్దు రేడియో నాటకం, ఏం చెయ్యడం, మాణిక్య వీణ. అవన్నీ అనువాదాలు అంటే ఆయన చేసిన ట్రాన్స్లేషన్స్. కథా సరిత్సాగరం, కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరించి కాదంబరి, బాణుడు రాసిన కాదంబరిని ఆంధ్రీకరణ చేసి, భారవి రాసిన కిరాతార్జునీయాన్ని కూడా తెలుగులో వచనంలో రాశారు. దశకుమార చరిత్ర, కాళిదాసు మేఘ సందేశం, రఘువంశం, కాళిదాసు కుమార సంభవం, మాఘుడి శిశుపాలవధ, కల్హనుడి రాజతరంగిణి, రోలా అనే ఫ్రెంచి రచయిత రాసిన మానవుడు, రజనీ పామీదత్ రాసిన నేటి భారతం, అలాగే ఫ్యాసిజం, భూమి, ఒప్పులో హార్దీ నవలది, వీడ్కోలు, కర్ణాకుంతి, సతి, ముక్తకాలు, చెకోవు కథలు, గోర్తీ కథలు, శిశు హృదయం, శిశు రహస్యం, యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు, బిల్హణీయం, తెలుగు అధర్వ వేద సంహిత, పూల చెట్లు, రష్యా కథలు, పేదరాలు కథా సంకలనం, విలాసిని కథల సంపుడి, ప్రజా విరోధి నాటకం. ఆయన నిర్వహించిన వివిధ పత్రికలలో శీర్షికలు: విశ్వభావన, శ్రీ సాధన పత్రికలు 1938 నుంచి 39,
తెలుపు నలుపు ఆంధ్రప్రభ వారపత్రిక 52 నుంచి 59. అవి ఇవి ఆంధ్రపత్రిక దినపత్రిక 58, 59. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక 60 నుంచి 65. టీకా టిప్పణి ఆంధ్రజ్యోతి దినపత్రిక. మాణిక్య వీణ ఆంధ్రప్రభ దినపత్రిక 62 నుండి 66. ఆంధ్రప్రభ వారపత్రిక 67 నుంచి 87. మత్సుతునక 14/9/1948 ఒడ్డు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే భూస్వామిని చంపారన్న అభియోగంపై 17 మందికి నిజాం ప్రభుత్వం 19/7/1950 ఉరిశిక్ష విధించి ఈ ఉదంతం పత్రికలలో చదివి ఒక ఐరిష్ కవి స్పందించి వ్రాసిన కవితకు తెలుగు అనువాదం అది జనవాణి దినపత్రికలో 1951 ఏప్రిల్ 24లో వచ్చి. అలాగే ఉరికంబం కదులుతోంది. స్వచ్ఛ రవికరణ కాంతితో స్వయం వ్యక్తిత్వంతో జ్వలించవలసిన జీవితం కాలుష్యాచ్ఛన్నమై మసగబారిపోయి 17 తల్లులు కదలకుండా కిటికీల వద్ద నిల్చొని కంట నీరు పెడుతుంది. కాలరాత్రి తెలంగాణలో కటిక చీకటి పూసింది. నవయుగ నాందీ గీతం నగారా మోగిస్తోంది. నేడో రేపు విని తీరాలి, నేడే వినటం మంచిది. నరకలోకపు గుండెల్లో చెరచెరలాడుతోంది బాధ. ఉరికంబం కదులుతోంది, ఉచ్చు గాలికి ఎగురుతుంది. విద్వాన్ విశ్వం గారి అనువాదం చేసిన పుస్తకం ఇది, కాదంబరి. ఆయన ఫోటో ఇది. ఈ కాదంబరికి దీనికి ఆయన కింద పెట్టిందండి, భారతీయ సాహిత్యానికి తొలి నవల అన్నాడు. నేను కూడా అదే పెట్టాను ఇందాక శీర్షికం. ఆశంస అని దానికి ఏం రాశారో చెప్పుకుందాం. కిరాతార్జునీయానికి, మేఘ సందేశానికి, దశకుమార చరిత్రకు, కాదంబరికి, ప్రాచీన నవీన ప్రబంధాలు కొన్నిటికి ఏకైకంగా, మరికొన్నిటికి అనేక రకంగా ఉన్నవి. కాదంబరికి సంస్కృతంలోనే మోతాదు కాదంబరులు, సంగ్రహ కాదంబరులు ఏకాధికంగా ఉంటాయి. అంటే ఒకటి కంటే దుంఠి, అభినందుడు మొదలైన వారి కాదంబరి కథాసారం, అభినవ కాదంబరి ఇత్యాదులే కాక నాటకాలు కూడా ఉన్నాయి. క్షేమేంద్రుడు కాదంబరి నాటకంలోని కొన్ని శ్లోకాలు ఉదహరించాడు. తెలుగులోనూ కాదంబరి నాటకమని ఒకటి విన్నాను, కానీ అచ్చులో చూడలేదు. అలా ఉంటవి నా చూడని విన్ను. తెలుగు కాదంబరి ప్రబంధం కేతనదంటూ దానిలోని 1-2 పదాలు మానవల్లి రామకృష్ణయ్య గారు కుమార సంభవం అర్ధ వివరణలో ఉదహరించారు. ఈ ప్రబంధాలన్నిటికీ ప్రయోజనం లేదును అనం, కానీ అవి చాలా తక్కువ. ఎంచేతనంటే వీటిలో చాలా ప్రబంధాలు కథామాత్రాన్నే మాత్రా ప్రమాణంలో తెలిపినవి. కవి హృదయంతో మనకు పరిచయం కలిగించలేదు. విద్వాన్ విశ్వం గారు సంస్కృత వాంగ్మయాన్ని తెలిగించి ప్రభలో కుమ్మరించేటప్పుడు దాని పరిమళం తెలుగునాట 4 మూలలా వ్యాపించి ఇప్పుడు అన్నపూర్ణ ప్రచురణకర్తల పనితనంతో ఈ గ్రంథాలు మొగలి రేకుల్లాగా మన చేతులకు అలంకరిస్తున్నందుకు ఎంతో సంతోషం. నేను సుమారు 10 ఏళ్ల క్రితం ప్రభా కార్యాలయంలో, అప్పుడు కాదంబరి పూర్వభాగం ప్రభలో ముద్రితమవుతూ ఉన్నప్పుడు విశ్వం గారిని అడిగా, ఇంతవరకు అచ్చుపడ్డ కాదంబరి కాగితాలు ఇయ్యండి. కాగితాలన్నాడు ఆయన రాయటం కూడా. అంతవరకు అచ్చుబడ్డని కాదంబరి కాగితాలు ఇయ్యండి. వారు అచ్చాదనలో అలాగే ఇస్తా అని అన్నారు, కానీ
ఆ ఇయ్యడం 15 రోజుల కింద ఎప్పుడు చూద్దామా అని నా 10 ఏండ్ల ఉత్కంఠ 15 రోజుల కింద 10 ఏళ్ళు నానబెట్టి ఇచ్చాడన్నమాట. ఈ గ్రంథాలు 4 ఒక్కమారుగా నా చేతిలోకి రావటంతో ఉక్కిరి బిక్కిరయ్యా. చిన్ననాడు భారవి చదివా, పాఠాలు చెప్పా. ముమ్మటుడు మహిమా చేసిన ప్రశంసలు అభిశంసలు ఆకలింపు చేసుకొని నాను కాబట్టి ముని ముందు దాన్ని చదువుదామని చూస్తే మిత్రులలా మేఘ సందేశం వచ్చిందే తడవుగా చివరకంటూ చదివించుకుంటూ పోయి చాపల్యం తెచ్చుకొని ఇంకో గ్రంథం చూద్దామని అనుకున్నా, చూడలేకపోయా. ఈ మేఘ సందేశం అట్టలతో సహా బాగుంది. చదువు ఒకరి సొమ్మ. ముఖే ముఖే సరస్వతి. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి ధన్యుడు. అటు పిమ్మట దేంతో జగత్తంతా ఉచ్ఛిష్టమైందో అంటే ఇంగిపోయిందో ఆ కాదంబరిని ఆస్వాదించడం మొదలుపెట్టా. అయిపోతుందేమో అనే భయం. అని తనియక ఉన్న తనువులోనే ఉండేందుకు చదవాలి మళ్ళా చదవాలి. త్రిసారకంతో కానీ తృప్తి కాదు అని అంటారు కదా 3 సార్లు. మూల కాదంబరిని తనివి తీరా ఆస్వాదించటానికి అధమపక్షం ఏడాదైనా పడుతుంది. అలాగే విశ్వం గారి ఈ తెలుగు కాదంబరి నవలలాగా వెళ్ళిపోతుంది. కవి హృదయం అవగాహిస్తూ విశ్వం గారి ఈ కాదంబరి దేశ కాలాలను ఇట్లా తనలో క్లుప్తీకరించుకొని బాణ వేగంతో పాటు పయనించి ప్రపంచపు తొలి మేరలు చూడలేకుండా ఉంటారా? లేక భావనా సమాధిలోని ఆనందం అనుభవించదలుస్తారా? లేక బహిప్రపంచము అంతఃప్రపంచం ఈ రెంటి వైవిధ్యము చూడదలుచుకుంటారా? లేక మూడిటిని తలుచుకుంటారా? మీ ఇష్టం. విద్వాన్ విశ్వం సాయంతో చూడండి, తప్పక చూడగలుగుతారు అన్నవారెవరు? శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారు రాసిన ముందు మాట ఇది. చిరివాడ, కృష్ణా జిల్లా, 5/2/1961. విద్వాన్ విశ్వం ఉద్యమం, సాహిత్యం, పాత్రికేయం ముప్పేటలుగా కలసిన విలక్షణ వ్యక్తిత్వం విద్వాన్ విశ్వం గారిది. ప్రాచీనతలోని సుగుణాలను ఆదరిస్తూనే ఆధునికతకు ఆహ్వానం పలికిన ఎరుక గల వ్యక్తి ఆయన. స్వతంత్ర రచనలతో పాటు విశేష అనువాదాలను అతి వేగంగా చేసిన సాహితీవేత్త. ఈ విద్వాన్ విశ్వం ఆలోచనాశీలి, సృజనాత్మక మేధావి, సూక్ష్మగ్రాహి, శీఘ్రగ్రాహి. ఆయన్ని అసాధారణమైన జ్ఞాపక శక్తి. దేశం మొత్తం ఉద్యమంలా పరిణమిస్తున్న వేళ అప్పట్లో దత్తమండలపు అనంతపురంగా పిలువబడే ప్రాంతంలో చదువు సంస్కారం ఉన్న ఎంత పుట్టారు విద్వాన్ విశ్వం. తాత నుండి సంస్కృత సాహిత్య వాసనలు, తండ్రి మునిరామయ్య నుండి సంస్కరణ అభిలాషను, తల్లి లక్ష్మమ్మ నుంచి ఒద్దికగా కష్టపడే తత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. తరిమేల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి, తిరుమల రామచంద్ర వంటి ఆత్మీయ మిత్రుడు, పప్పూరి రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు, చిలుకూరి నారాయణరావు వంటి గురువులు, గురుతుల్యులు గల మీసరగండ విశ్వరూపాచారి మన విద్వాన్ విశ్వం. ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాక ఇంకాస్త లోతుకు దిగి రాజకీయాలు శాస్త్రీయ పద్ధతిలో సాగాలనే ఉద్దేశంతో రెండో రంగమైన రచనను ప్రధానంగా మార్చుకున్న కార్యశీలి విశ్వం. ఒకవైపు సాధనలో రచనలు చేస్తూ మరోవైపు తైమల నాగిరెడ్డితో కలిసి ఆకాశవాణి రహస్య పత్రికను నిర్వహించడమే కాక నవ్య సాహిత్య మాల ద్వారా 5-6 ఏళ్లలో 17 పుస్తకాలు వెలువరించారు. ఉపాధ్యాయ వృత్తి వదిలి
అలివి బాపిరాజు గారి సంపాదకత్వంలో నడిచే మీజాన్ పత్రిక సంపాదక వర్గంలో చేరారు. అనంతపురంలో ఉండగా వారు రాసిన కథలు, చేసిన అనువాదాలు, వాడిన భాష నేడు రాయలసీమ అస్తిత్వ పోరాట సమయంలో అధ్యయన అంశాలుగా స్వీకరించాల్సి ఉంటుంది. మీజాన్ పత్రిక తర్వాత ప్రజాశక్తి పత్రిక బెజవాడలో పనిచేసి తిరిగి తన మకాం మద్రాసుకు మార్చుకున్నారు విశ్వం. అక్కడ పందిరి మల్లికార్జునరావు కిన్నెర పత్రిక నిర్వహణలో తోడ్పడటం, ఇంటింటి గ్రంథమాలలో ఉద్యోగం కొంతకాలం సాగాక ఆంధ్రప్రభ వారపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా నార్ల వెంకటేశ్వరరావు ప్రక్కన పనిచేసే సరసం. ఈ సంస్థ పత్రికల్లోనే తొలుత తెలుపు నలుపు శీర్షిక కొన్ని సంవత్సరాలు, తర్వాత మాణిక్య వీణ ఒక 25 ఏళ్లు నిర్వహించారు. మాణిక్య వీణ వారికి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు. ఒకవైపు పత్రికోద్యోగం చేస్తూనే వారు చేసిన సాహిత్య సృజన చాలా గొప్పది. రాయలసీమ ప్రాంతపు పెన్నేటి ఒడ్డున చితికిపోతున్న రైతు ప్రాభవం చిత్రిస్తూ రచించిన పెన్నేటి పాట సాటిలేని కావ్యం. అది 1956లో రాగా గుత్తి ప్రాంతంలో బ్రిటిష్ వారి తొంటరితనాన్ని ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు కోల్పోయిన హంపన్న చరిత్రను 1965లో ఒకనాడు కావ్యంగా మలిచారు. ఈ 2 రచనలు ఏ నిర్వచనం రీత్యానైనా వస్తువులో, చిత్రణలో, భాషలో కలకాలం రాయలసీమకు ప్రతీకలుగా నిలబడతాయి. ఇక అనువాదాల విషయం మరింత విశిష్టమైంది. దండిని, బాణురుడిని, మాఘుడిని, కాళిదాసును, అలాగే ఇలా గొప్ప సంస్కృత కవులను తెలుగువారికి ఒంటి చేత్తో అందించిన వాడు విశ్వం. దశకుమార చరిత్ర, కాదంబరి, కిరాతార్జునీయం, వేగ సందేశం, పంచతంత్రం, రాజతరంగిణి ఇలా సాగుతుంది ఈ అనువాద ప్రవాహం. వారు సంస్కృత అనువాదాలతో తృప్తి పడలా. అనువాద ప్రవాహం వారు సంస్కృత అనువాదాలతో తృప్తి పడ. రోమన్ రోలా మానవుడు, రజనీ పామీదత్ ఇండియా టుడే, అలానే ఇబ్సన్, బెర్నాడ్ షా, టాగోర్, చెకోవ్ వంటి మహారచయితలను కూడా తెలుగు వారికి పరిచయం చేశారు. నిజానికి వీరి రచనలు అసంఖ్యాకం. వైవిధ్యం, నైశిత్యం, గాంభీర్యం, సౌహార్ద్రం మేళవించిన వీరి రచనలు జీవితాలకు వ్యాఖ్యలు, వెలుగులు. జాతీయ విమోచన ఇచ్ఛ, ప్రాచీన సంస్కార మూలబంధం, సాహిత్య ప్రభావ దోహదం మేళవించగా మలచబడ్డవాడు విద్వాన్ విశ్వం. ఛాందస మెరుగని సంప్రదాయవాది, ఆవేశం లేని ఆధునికవాది అన్నాడు నాగసూరి వేణుగోపాల్. పీఠిక. బాణోచ్ఛిష్టమిదం జగత్. అవును, ఈ లోకమంతా బాణుడు రుచి చూసి వదిలింది. కాదంబరి సజ్ఞానాం ఆహోరపి రోచతే నా రోచతే. కాదంబరి చదివి రసాస్వాదనలో పరవశులైన వారికి ఆహారం ఎందుకు రుచిస్తుందా? రుచించదు. జాతా శిఖండని ప్రాక్ యథా శిఖండి తథావగచ్చామి ప్రాగర్భ్యమధికం మాప్తం వాణీ బాణో బభూలేతి. అధిక ప్రాబల్య సంపాదనార్థం వాణి బాణుడై పుట్టిందట, అంటే సరస్వతి. యుక్తం కాదంబరీం శ్రుత్వా కవయో మౌనమాగతాః బాలాధ్వనావనధ్యాయో భవతీతి శృతిర్యతః. కాదంబరిని వినగానే కవులిక మౌనవ్రతం అవలంబించాలి. మూసుకో నోరంటారే అలాగా. బాణధ్వని వినగానే అనధ్యాయం ప్రకటించాలి అన్నది కూడా ఒక ఆచారం. అందువల్లనే అలా బాణ శబ్దాన్ని చమత్కరించి చెప్పాడు కవి. అన్ని ప్రశంసలు ప్రశస్తులు ఊరికే వచ్చాయా? బాణభట్టు నిజంగా సర్వజ్ఞుడంతటివాడు.
ఆయన భావన భూమ్యాకాశాలనే కాదు, చంద్ర సూర్యాది లోకాలనే కాదు, ఈ రోదసీ కుహరంలోని అనంత గోళాలన్నిటిని గోళీకాయల్లాగా భావించి వాటితో ఆడుకోగలిగిన లోకాంతరాలలో లోలలోచనాలతో ఈ లోకంలో వాలుగంటులను కలిపివేయగల అసమాన ప్రతిభ ఆయంది. చంద్రగోళాన్నలా చెక్క బొమ్మలా గండరించిందా అన్నట్లు మహాశ్వేతనంత అతి పవిత్ర ప్రేమమూర్తిగా చిత్రించగల శక్తియుక్తులు ఎన్ని నిలువులెత్తు కవికోగాని సాధ్యమా? సంస్కృతంలోనే కాదు, భారత సాహిత్యంలోనే కాదు, ప్రపంచ వాంగ్మయంలోనే ఒక విశిష్ట వ్యక్తిత్వంతో నిలిచిపోయిన కాదంబరి రచించిన మహాకవిని ఎవ్వరు ఎన్ని రకాల విధాల ప్రస్తుతించిన అది వారి ఊహల పరిమితిని వెక్కిరిస్తున్నట్లే ఉంటుంది. చిన్న కథను తీసుకొని వాటిని వీటిని కలిపి విస్తరించి మహాకావ్యాలన్నవి కాని మహోదాత్తము, మహోన్నతము, పాదోధి విస్తృతం అంటే సముద్రంలాగా విశాలమైన కథను తీసుకొని అనవసర వర్ణలు దేనికది కాక ఆ కథాసూత్రంలో అవి లేక నడవదు కథ అన్నట్టుగా అతి చిత్రతర విశేషాలతో ఇంత కావ్యాన్ని, అందున గద్య కావ్యాన్ని అలా వ్రాయటం ఎంత మనసుకో తోచే భావం. ఆయన ముల్లోకాలను కాదు, 14 లోకాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చిన కథ చెప్పిన ఈ లోకంలోని ఎన్ని సాంఘిక పరిస్థితుల ఎంత నిశితంగా పరిశీలించి ఎంత సుమనోహరంగా ఎంత వాస్తవికంగా చిత్రించాడని. అందుకే కాదంబరి అద్వితీయ మహాకావ్యం, బాణుడు మారులేని మహాకవి. మహాకవి బాణుడు మహారాజాధిరాజ శ్రీహర్షుడికి సమకాలికుడు. మహారాజు శ్రీహర్షవర్ధనుడు క్రీస్తు శకం 606 నుండి 648 వరకు రాజ్యం చేశాడని చారిత్రక కథనం. స్థానేశ్వర నాయకుడైన ప్రభాకరవర్ధనుడి పుత్రుడు ఈయన. ఈ మహావీరుడు సర్వసామంత రాజులను గెలిచి ఉత్తర భారతంలో చక్రవర్తి అయ్యారు. 629 నుంచి 645 వరకు భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయన్సాంగ్ ఉత్తర భారతంలో ఆనాడు శ్రీహర్షుడు తిరుగులేని రాజరికం నెలకొల్పాడు. అంతకంటే గొప్ప రాజరికం లేదు 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 అని రాశారు. శ్రీహర్షుని రాజసభలో మాతంగ దివాకర మాతంగుడు, దివాకరుడు, బాణుడు, మయూరుడు, మహాకవులు మొదలైన మహాకవులు అప్రమేయ రత్న ప్రభాభాసమానులై వెలుగొందారని రాజశేఖర కవి పేర్కొన్నారు. మయూరుని బావ అని కొందరు, కాదు మామ అని కొందరు అంటారు. ఏమైనా బాణ మయూరుడు సమకాలికులు అనటంలో తప్పేం లేదు, విపత్తి లేదు. హర్షచరితం కాదంబరి పూర్వార్ధం, చండీ శతకం పార్వతీ పరిణయానికి నాటకం బాణభట్టు కృతం. ముకుట తాడిత కూడా ఈయన రచని కొందరు అంటారు. హర్షచరితం కాదంబరి ఈయన వంటల్లో ఏ సందేహం లేదు. గద్యం ఏనాడు వైదిక యుగంలోనే ప్రారంభమైన అనేకంగా విస్తరించిన దండి దశకుమార చరిత్రలో కానీ గద్య కావ్యం అన్నది అలాగే సర్వాంగ సంపూర్ణంగా రాల. దండి సుబంధు వాసవదత్త కర్త, కవులు కొంచెమే ముందు వాడు. దండి 6వ శతాబ్ది వాడైతే సుబంధువు దాదాపు భట్టభానుడికి అటూ ఇటూ ఉండేవాడు. పద్యం నడపటం కంటే గద్యం, అందులో పద్య గంధి గద్యం నడపటం కత్తి మీద సాము. దండి సుమపేశల పదరచనలో దండి చేయి అయిన బాణుడి గద్యం అనుపమానమైంది, ఉజ్వలమైంది, ఉదాత్తమైంది,
అది కథలు తొక్కుతుంది, పదం పాడుతుంది, గుండెలను కొళ్ళగించి వేస్తుంది, నదిలా పారుతుంది, సముద్రంలా హోరెత్తుతుంది. ఒకప్పుడు సాగర గంభీరం, మరొకప్పుడు లలితాతి లలితం, ఇంకొకప్పుడు ఇంద్రధనస్సులుగా రంగులు రంగులు చిందించే దివ్యమైన మాయాజాలం. ఆయన తన కాలంలోని సామాజిక స్థితిగతుల అనితర సుపరిశీలన పాఠవంతో అతి వాస్తవంగా అభివర్ణించారు. వేషభాషలు, స్నానపానాదులు, ప్రసవ గృహాలు, పూజా పురస్కారాలు, రాజగృహాలు, సభలు, అంతఃపురాలు, ఉద్యోగులు, వనాలు ఒక్కటేమిటి అన్నిటినీ చిత్రికతో చిత్రించి మన ముందు ఉంచారు. ఇక ఆచ్ఛోదం వంటి సరస్సును ఆయన వర్ణించిన తీరు మానవ మాతృలకు అందనిది. ఆయన జీవితంలో ఒక రకం వాళ్ళు కాదు, కితబులు, జోదగాళ్ళు మొదలైన మొదలు మహారాజులు, మహాకవులు వరకు ఫోనతో చేదోడు వాదోడుగా పొందినవాడు. కనుకనే ఆనాటి సమాజంలో వివిధ వర్గాలను అంత క్షుణ్ణంగా ఆయన తెలుసుకోగలిగారు. అనంత సేముషే ప్రాభవంతో వర్ణించగలిగారు. కేవలం ప్రేమైక కథాసూత్రమే ఇందులో ఉన్న ఆయన చూపించిన సంయమనం మహర్షులకి అద్భుతావహమై. నానృషి కురితే కావ్యం అన్న నానుడి ఈయనలో సార్థకమైంది పూర్తిగా. ఈ గ్రంథాన్ని ఎదురుగా ఉంచుకొని మీరు కుతూహలపడుతుండగా ఉదాహరణతో విసర్జించడం న్యాయం కాదంటున్నాడు విద్వాన్ విశ్వం. ఆయన ద్రావిడ ధార్మికుడని వర్ణనలో ఆనాడు రసవాదం కోసం, యక్షిణీ ప్రత్యక్షం కోసం, వశీకరణాదుల కోసం జనం పడే అవస్థలను ఎంత చెప్పగలిగాడు. అట్లాగే అపార ప్రతిభకు ఆయన ఎన్నెన్ని మానసిక వివరాలను వివరించగలిగాడు. ఇవన్నిటికీ వివరించాలని ఉత్కంఠ ఎంత లాగా ఉన్నా అసలు గ్రంథం చదవాలన్న మీ ఉత్సుకతకు భంగం కలిగింపలేక ఆ కుతూహలాన్ని ఆపుకుంటున్నాను. కాదంబరి దివి నుండి భువికి, ఈశ్వర ఉత్తమాంగాని అట నుండి హిమవంతాని, అలా నడిచి మహాపాదోది దాకా నడచిన గంగా స్రవంతిలుగా నడపదలిచాడు. కాని ఆయన పూర్వార్ధం ముగించడంతో పరమపదించాడు. కానీ మన అదృష్టం పండిత పుత్రుల కన్నా ప్రథమ వమ్ము చేసిన కలువు ప్రముఖుల వలె ఆయన కుమారుడు భూషణ భట్టు ఆ ఉత్తర భాగాన్ని పూర్తి చేసి నాన్న చెబుతున్న కథారీతిని వినున్నాడేమో, అంత పెద్ద ఎత్తున దీన్ని నడిపి ముగించాడు. భారత సాహిత్యంలోని అనేక కథలకు, గాథలకు మూలమైన గుణార్జుని బృహత్ కథే ఎందుకు కూడా మూలం. అలాగే బృహత్ కథ ఆనాటి అనేకంగా ప్రచారంలో ఉన్న ఎన్నెన్నో కథలను కూర్చుకున్న కథా సర్వస్వం. కానీ అది మూల రూపంలో మృగ్యమై సోమదేవసూరి కథా సరిత్సాగరం, క్షేమేంద్రుని బృహత్ కథా మంజరులే ఇవాళ నీడలుగా నిలిచిపోయాయి. మరి బాణభట్టు కాలానికి అది మరింత వ్యాప్తిలో ఉన్నాయేమో తెలీదు. అందరి కథ తీసుకొని ఒకానొక మహాప్రపంచాన్ని సృష్టించాడు భట్టవాడు. కాదంబరి మహాప్రౌఢ ప్రబంధము, మరి దానిలోని అనేక పాఠాలు లేఖక ప్రమాదాలతో మరింత అధ్వాన్నమైపోయాయా? ఇందరి అబద్ధావహనం వాటితో ద్రవగాహనమైపోయిందా? ఇంకెట్లు ఉన్నదల్లా ఒకే వ్యాఖ్యలబ్ధమై భానుచంద్ర గణి, ఆయన శిష్యుడు సిద్ధచంద్ర గణి మహోదయులు వ్రాసిన టీక అదే. వారిద్దరూ అక్బర్ పాదుషా బహుమతులు అందుకున్నటువంటి వారు. మహామహోపాధ్యాయ బిరుద భాజనులు. కానీ ఎంత ప్రతిపద టీకగా కానవచ్చిన కవి శిఖామణి భట్టి శ్రీ మధురానాథ శాస్త్రి వచించినట్లది ఇంద్రుడంటే బిడౌధుడన్నట్టు, పిల్లి అంటే మార్జాలమన్నట్లు లభించింది కాక అనేక అవపాఠాలను అలాగే గ్రహించి ఎటు పడితే అటు అన్వయ క్రమాన్ని లాగి మూలాన్ని
మరింత గహనంగానే కాగా గుణహీనంగా కూడా చేసేసింది. ఈ విషయమే మధురానాథ శాస్త్రి గారు ఎన్నెన్నో నిదర్శనాలతో నిరూపించారు. అతి ప్రయాసతో వారు పాఠభేదాలు వెంగడించుకొని అవపాఠాలు ఎత్తేసి సక్రమ పాఠాలు సూచించి ఆ టీకకు చిన్న టిప్పణిని శశకం అనే దాన్ని సంతరించి సంస్కృత సాహిత్యానికి అపూర్వ సహాయం అందించారు. వారు సంపాదించి నిర్ణయసాగర్ వారు ప్రచురించిన కాదంబరినే నేను గ్రహించానంటున్నారు. ఉన్న టీకా అలా ఉండడం, మూలం అతి ప్రౌఢం కావడం, శశకం మరీ చిన్న టిప్పణి కావడం మూలంగా దాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మహాప్రయాస కాగా పాఠాదులు నిర్ణయించుకొని చక్కగా సుష్టుగా మూలాన్ని ఒక స్థిర రూపంలో తేల్చుకొని కాని ముందుకు నడవటం కష్టతరమై ఇన్ని ఇబ్బందులతో ఈ గ్రంథులను పడగడబట్టి దానికి ప్రవేశించి రసాస్వాదనం చెయ్యటమే కష్టతరం అవుతుంటే మరి దీనిని అనువదించడం సాహసం కాదా? 10-12 పుటల దాకా పెరిగే వాక్యాలు ఒకదానిలోకొకటి అల్లిబిల్లుగా అల్లుకొని పోయిన అపూర్వ పదజాలం, అంతకు మించిన అతితర భావన పాటవంతో అలవోకగా గీసిన అంతంతో ఎత్తు చిత్రాలు వీళ్ళు తెలుగులో పదకటం మాటల? అందులోని ఆ మాటలు మూటలుగా పెట్టి అలా వ్రాసినా ఎందుకు అనువదించినట్టు? పద్యమైనా ఒక పద్ధతి, గద్యాన్ని మన వచనంలో పెట్టం అది పదుగులకు తెలియాలనే కదా. అలానే పేలవమైపోతే ఇక చేసిన మాత్రం సార్థకమేమిటి? అది మూలకర్తకు అపచారం కాదా అని ఇన్ని రకాలు ఆలోచించాడు విద్వాంసుడు. అందుకనే ఎంతో తటపటాయించారు. కానీ వ్రాయాలి అనుకున్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయారు. అహోరాత్రాలు శ్రమించి సర్వశక్తులు ధారపోసి అనువదించడానికి నిశ్చయించారు. దీనిని యథావాహికంగా ఆంధ్రప్రభ చిత్ర వారపత్రికలో ప్రచురించగలిగినప్పుడు భయం రాను రాను తగ్గిపోయింది. అనువాదం చూసిన పండిత మిత్రులు, పూజ్యులు అనేకులు అభినందించి ఆసరా ఇచ్చారు, ఆత్మవిశ్వాసం కల్పించారు. మరి సామాన్య పాఠం లోకం ఏమంటుందో, ఎలా దీన్ని గ్రహిస్తుందో అన్న అనుమానం కూడా ఆ ప్రకటనతోనే సమాప్తమైంది. నా తెలుగు నేల 4 మూలల నుండి అలాంటివి చదివి ఆనందించే పాఠకులు అనేకులు వ్రాసిన లేఖలలో ఎక్కడ లేని బలం సంతరించుకున్నది హృదయం. అటు విద్వల్లోకం, ఇటు సహృదయ పాఠకలోకం మన్ననలందుకొన్నది కనుక దీన్ని గ్రంథంగా ప్రచురించ నిశ్చయించుకొని కొంతకాలం గడచడానికి కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. ఎందరో దీన్ని పరిశీలించడానికి వీలై చివరికి ఈ రూపంలో దీన్ని ఇప్పుడు కొసరాజు సుబ్బారావు గారి ద్వారా అన్నపూర్ణ ప్రచురణ కర్తలు ప్రచురిస్తారు. దీన్నింతకు మునుపు ఆదరించిన పండిత కవుల అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు పూజ్యులు, మహాపండితులు, మహాకవులు వేలూరి శివరామ శాస్త్రి గారి ఆశీర్ బలం కూడా దొరికింది. డాక్టర్ గోపాలరెడ్డి కృతిపతి కావడం మాత్రం ఇంకొక రచన చేసుకున్న పుణ్యం. ఈ తెలుగు కాదంబరిని డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చారు. ఇందుతో పాటే నా మేఘ సందేశం, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర కూడా ప్రజల ముందు ఉంచుతున్నా. సహృదయుల అభిమానం ఉన్నంత వరకు సంస్కృత ప్రాకృతాలలో అశేష ఉత్తమ కావ్యాలను తెలుగు చేసి తెలుగు వారికి అందివ్వాలనే ఆస్థతో ఉన్నా. ఇలాంటి వారి ద్వారా భారత కవితాత్మ తెలుగు వాళ్ళందరికీ అవగతం చెయ్యాలన్న ఉబలాటమే ఈ సాహసానికి కారణం. పాండిత్య ప్రకర్ష కాదని సవినయంగా మనవి చేస్తూ ఇక గ్రంథ అవలోకానికి అవధులు కండు అని విరమిస్తాను. రసధుని కాదంబరి నా పసకొలది తెనుంగు చేసి 10 మందికి కైవసమొనరించి తరించితి
పసగలది తెలుగు జాతి సై అని తీరున్ అని విద్వాన్ విశ్వం ఫిబ్రవరి 6వ తారీఖు 1962లో తన ముందు మాటగా రాశారు. ఆప్తమిత్రుడు డాక్టర్ బెదవాడ గోపాల్ రెడ్డి గారికి అంకితం. ఇక సంస్కృత కాదంబరిలోకి వెళ్దాం. మొదటి మాత్రమే ప్రారంభిద్దాం, మిగతా రేపు తెచ్చుకుంటాం, అప్పటికే చాలా అయిపోయింది. హయగ్రీవాయ నమః. శ్రీమద్ అఖిల జగజ్జేగీయమాన శ్రీ భోజ భూపాల సమ్మానిత ప్రావీణ్య విద్వదగ్రగణ్య శ్రీ బాణభట్ట తత్తనయ విరచిత పూర్వోత్తర అంటే ఆయన కుమారుడు కూడా పూర్వ ఉత్తర భాగ కాదంబరాఖ్య వ్యాఖ్య గ్రంథ. దీనికి సంస్కృత వ్యాఖ్యాన. సంస్కృత భాషాధ్యేతృ జనానాం మృత్యుంజోపకారాయ ఉభయ వేదాంత ప్రావీణ్యాగ్రగణ్య మండయం చక్రవర్తి నృసింహాచార్యేణ సమ్యక్ సంశోధ్య చన్నపత్తనం చన్నపట్టణం మద్ర తద్భూత రామానుజపురవర్తినాం సూర్యాలోక ముద్రాక్షశాలాయాం తచ్చాలాధికారిణ ఉగ్గులూరు వేణుగోపాల నాయకేన సిద్ధార్థి సంవత్సర ఫాల్గణ శుద్ధ దశమ్యాం ముద్రాక్షరైకం కయిత్వా ప్రకటితః. కాదంబరి ప్రథమ భాగం. రజోజుషే జన్మని సత్వవృత్త ఏ స్థితో ప్రజానాం ప్రళయే తమః పురుషః అజాయ సర్గస్థితి నాసహేతవే త్రయీమయీయ త్రిగుణాత్మనే నమః. జయంతి బాణాసురమౌళి లాలిత దశాశ్చ చూడామణి చక్ర సుంబిత సురాసురాధీశ శిఖాంతశాయినో భవచ్చిదస్త్రభ్యంబకం పాదపాంశః. జయచ్యుపేంద్రః సచకార దూరతో బిభత్సయాయః క్షణలబ్ధకక్షయా దృశైవ కోపారుణయూరిపోరు రసస్వయం భవయాద్భిన్నమివా ప్రపాటలం. నమామి భర్వోచ్చరణాంబుజద్వయం స్వయం సరేఖా రైర్మౌఖరిభిః కృతాక్షణం సమస్తా సామంత కిరీట వేదిక విటంకపీఠోల్లురితారుణాంగులిః దుర్జన నిందా సజ్జనస్తు. అకారణా విస్ఫురిత పరదా గుణాసు సజ్జనాత్ కస్య భయం న జాయతే విషం మహాహేయ రివస్య దుర్వ్యచన సుమస్రహమి సన్నిహితం సదాముఖే కటుక్వనంతో మలదాయక కిరాస్తుదంచ లం బంధన శృంఖలా ఇవ మనస్తు సాధుధ్వనిభి పదే పదే హరంతి సంతో మణినూపరా ఇవ సుభాషితం హారి విసత్యదో నయయుజ్యస్య అర్కరిపోపి వామృతం తదేవ దత్తే హృదయేన సజ్జనో హరిర్మ హార రత్నమివాతి నిర్మలం. అది మొదలొక్కడ. దీనికి అవతారిక అని పెట్టి విశ్వం గారు అనువాదం చేశారు పద్యం. పెంపం పుట్టింప జనుల నడంప సత్వరాజ స తమో గుణత్రయరాజితుడై సృష్టి విలయస్థితుల మూలము ఎవడు వేదమయుడు అభవుడు అవ్వాని నమస్కరి. రావణ చూడామణి సంభావితముల్ బాణమౌళి పరిలాలితముల్ దేవాదేవ శిఖాంతస్థావరముల్ భవ హరేశ చరణములు కినిసి దూరముల నుండి ఒక్కింతసేపు
తేరి చూసిన అంత రక్తిమ వహించి బెదరి భగవాని రొమ్మిచ్చి ప్రిదిలెననగా దోతు నెవని తూపల వాని దోయిలెంతు సకల సామంత రాజంయమకుట వేదికా వితంక పీఠోల్లుఠ కంజభవం మౌఖరి కిరీట కిరణ సమర్చితము మత్సుభ శరణాంబుజద్వయి ప్రస్తుతించు కూరక కసిపట్టు ఉలిపి కట్టె చూచి బెదరిన వారేరి త్రాచుపాపు విషము వలి వాని నోట నెవ్వేల కారు కూతలే వెల్వడు వెన్న గుండె లవియు కటువుగా వాగుతున్ మలకారులకు సంఖ్యల ఓలె కరులుందురు సాధులన్నా ఇంపు దడుకొత్త పల్కి హరింతురు మనసు స్వర్ణమణిమయ నూపర సామ్యముగను గొంతు దిగదు కోడలకు మంచి మాట కేతునకు అమృతమట్లు అవధరించు సజ్జనుండు దాని చక్కగా ఎదలోని భవ్యమూర్తి కౌస్తుభమ్ము ఓలే జిలిబిలి పలుకుల కుతుకముల పెనగొన సరస కథలు మైమరపించు కలికి జగానిగ్గులపై దలిగి కొత్తల తాని చెయ్య దరిసిన రీతిని అతుల దీపకోపమల నవ్య పద భావముల విరాజిల్లు కథ చిత్తముల హరించు శ్లేష ఘనత జాతీయత చలంగు చంపకముల మొగ్గల దండల కరణి మెరసి ఎందరో గుప్త నడుగులు కరయుతుండ ఉండు వాత్సాయనాన్వయుదుండు ద్విజుడు బ్రహ్మ అంశయోయన కుబేరాక్షతోడి గుణములకు నిక్క ఉత్తమ మణియతండు వేదధూత కల్మషము పవిత్రతాధరం పురోడాశమన్ సోమరస కషాయిత ఉదరం సర్వశాస్త్ర సంయుతము వాని వదనమందు వసించు శారదయు ఎప్పుడు. ఇప్పుడు కథలోకి రేపు మనం ప్రవేశిస్తాం.